అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీ హెచ్ రమేష్ బాబు గారు రచించిన సహనం చస్తే అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సమయం సరిగ్గా ఉదయం 9:15. నీళ్ల బిందెతో ఇంట్లోకొస్తున్న కావేరికి ఎదురుగా 8 ఏళ్ల సూరిగాడు చిన్నగా ఏడుస్తూ వచ్చి, అమ్మా చూడవే, రాజీ నేను అన్నం తినకుండా నా అన్నాన్ని లాక్కుంది అంటూ ఫిర్యాదు చేశాడు. ఏది చూద్దాం పదా అంటూ వాణ్ణి కుడి చేత్తో పట్టుకొని వంటింట్లోకి నడిచింది తల్లి. 3 ఏళ్ల రాజీ కంచంలో ఉన్న అన్నం తింటుంది. నిజానికి అన్నం ఆ పసిదానికి కూడా సరిపోదు. కానీ సూరిగాడు ఆ అన్నం తింటే గాని స్కూల్కి వెళ్ళలేడు. బిందెను కిందికి దించి రాజీ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాజీ, ఈ అన్నం అన్నయ్యకిచ్చేయి అంది కావేరి. అంటూ తల అడ్డంగా తిప్పింది ఆ అమ్మాయి. ఆ అన్నాన్ని సూరిగాడికిప్పించాలని సముదాయించేసరికి కావేరి తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ అన్నాన్ని రాత్రి తన కడుపు నిండా తినకుండా మిగిల్చింది కావేరి కొడుకు కోసం. ఉదయం సూరిగాడు తిని స్కూల్కెళతాడు అన్న ఆలోచనతో. మళ్ళీ ఈ ఉదయం దానికోసం వీరిద్దరి పోట్లాట. అవును, వారికేం తెలుసు, పాపం చిన్నపిల్లలు. ఆకలి అనటమే సరి, ఏదో ఒకటి కావాలని తినాలని ఆర్భాటపడే అమాయకులు. ఉన్నది లేనిది ఆలోచించలేని పసితనం. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నాను అంటూ సూరి పిలుపుకు ఆలోచనల్లో నుంచి తేరుకొని, వెళ్ళు నాన్న, జాగ్రత్త, రోడ్డు పక్కగా చూసుకొని నడువు అంటూ తలుపు దాకా వాడితో వెళ్ళి వెనక్కి మళ్ళిందావిడ. ఎదురుగా దీన వదనంతో, దాని చూపుల్లో నిరాశతో రాజీ, అమాయకత్వంతో బయటకి చెప్పలేని భావాలతో కనపడుతున్నాయి దాని కళ్ళు. కావేరి మనసంతా అదోలా అయిపోయింది. పాపిష్టిదాన్ని, దాని నోటి ముందు కూటిని లాక్కున్నాను. పాపం, దాని పసి మనసు ఎంత బాధపడిపోయిందో అంటూ బాధతో ముందుకు వెళ్ళి, ఏమ్మా ఆకలిగా ఉందా అంటూ అడగ్గానే, అవును మరి, ఆ అన్నాన్ని అన్నయ్యకెందుకిచ్చావు అంటూ రాజీ ఎదురు ప్రశ్న. ఏమని జవాబిస్తుంది? నిజానికి తన జీవితమే ఒక ప్రశ్న. ఈ పసిది కూడా తనను ప్రశ్నిస్తోంది. అంతా నా దురదృష్టం. దానికి ఏదో ఒకటి చెప్పాలి. అన్నయ్య స్కూల్కెళ్తున్నాడుగా, వాడికక్కడ ఆకలవుతుందమ్మా, నీకు అన్నం చేసి పెడతానుగా అంటూ అనేసరికి తృప్తిగా చూసింది రాజీ. వంటగదిలోకెళ్ళిన కావేరి, అసలు ఇంట్లో బియ్యం ఉన్నాయా? ఆ పసిదాని వరకైనా వస్తే వండి పెడతాను అని అనుకుంటూ 2 డబ్బాల్ని తీసుకొని చేటలోకి బోర్లించింది. అక్షింతల్లో 2 పిడికిళ్ళ బియ్యపు గింజలు కిందికి రాలాయి. మరోసారి డబ్బాల్ని కుదిపింది. ఫలితం శూన్యం. ఏదో గుర్తుకొచ్చినట్లుగా గబగబా దేవుడి గుడి వద్దకెళ్ళి అక్కడ దేవుడి ఫోటోల్ని పక్కకు తొలగించి అడుగు భాగాన్ని చిన్న గుడ్డతో ఊడ్చటం మొదలెట్టింది. చివరకు అందులో మరో పిడికెడు అక్షింతలు మిగిలాయి. రాజీ ఆవురావురుమంటూ పచ్చడి కలుపుకొని తింటుంది. అన్నం రంగులు రంగులుగా ఉన్నా, ఏమిటే ఇలా ఉంది అన్నం అని అడగకుండానే తింటుంది. అడగదు, ఎందుకంటే అది పసిపిల్ల. దానికి అదంతా అనవసరం. ఆకలి మాత్రమే తెలుసు. ముందు తన ఆకలి తీరాలి. అంతే మరి. ఆకలి అలాంటిది, ఆలోచన లేనిది, రుచి ఎరగనిది. స్కూల్ నుండి సూరిగాడు వస్తూనే, అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవే అంటూ పుస్తకాల సంచిని వీపు మీది నుంచి దించేసి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వంటగదిలో కూర్చున్నాడు. చూస్తూనే తెలుస్తుంది వాడెంత ఆకలితో వచ్చాడో అనేది. కంచంలో అన్నం వేసి వాడి ముందుంచింది. పచ్చడి కలుపుకుంటూ వేగంగా తింటున్నాడు వాడు. మధ్యలో, ఏంటమ్మా అన్నం రంగులు రంగులుగా ఉందే అంటూ అడిగాడు సందేహంగా. ఏం బాగోలేదా అంది కావేరి. బాగానే ఉంది, ఇంకాస్త పెట్టవే అన్నాడతను. గిన్నెలో ఉన్న ఆ కాస్త మెతుకుల్ని ఊడ్చేసి పెట్టింది తల్లి. వాడి ఆకలిని చూస్తే ఇంకా అడిగేటట్టే ఉన్నాడు అనుకుంది తనలోనే. కానీ వాడికదే సరిపోయినట్టుంది. కడుక్కొని లేచాడు. మళ్ళీ స్కూల్కి వెళ్తూ, అమ్మా నోట్సులు లేవు,
హోంవర్క్ చెయ్యలేదని టీచర్ బెంచి ఎక్కిచ్చింది. డబ్బులివ్వమ్మా, కొనుక్కుంటాను అంటూ అడిగాడు అమాయకంగా దీనవదనంతో. వాడి మాటల్లో ధ్వనించిన బాధను అర్థం చేసుకున్న కావేరి, సాయంకాలం నాన్నొచ్చిన తర్వాత ఇప్పిస్తాలే, ఈ పూటకి స్కూల్కి వెళ్ళు అంది సర్ది చెప్పే ధోరణిలో. ఆ మాటలకు, నాన్న ఎప్పుడూ కూడా డబ్బులు లేవంటాడుగా, అసలు ఇంట్లోకే సరుకులు తేడు, నాకు నోట్సులు ఎలా వస్తాయమ్మా అంటూ తిరుగు ప్రశ్న వేశాడు సూరి. సూరి, నేను చెబుతున్నాగా ఇప్పిస్తానని అంది వాడికి నమ్మకం కలిగేటట్టుగా. సమాధానపడి వెళ్ళిపోయాడు సూరి. కావేరి కడుపులో మండినట్లయింది. ఒక్కసారిగా పేగులు పడి అరిగినట్లయి కళ్ళు తిరిగి పడిపోతానేమో అనుకొని గోడని ఆసరాతో అలాగే వంటింట్లోకి నడిచి ఆతృతగా చెంబెడు మంచినీళ్లు కడుపులో నింపుకుంది. అప్పటికే ఆమె 2 రోజుల నుండి తిండి తినలేదు. కాస్త తేరుకొని ముందు గదిలోకి వచ్చి అలాగే చాపపై పడుకుంది నీరసంగా. ఆమెకు తెలియకుండానే నిద్ర పట్టింది. సాయంకాలం 5 గంటలు. బాత్రూం పక్కగా అంట్లు తోముతున్న కావేరికి ఎవరో వచ్చినట్లుగా అలికిడి కావటంతో చేతులు కడుక్కొని ముందు గదిలోకి వచ్చింది. ఎదురుగా తన భర్త ప్రకాష్ 4 రోజుల తర్వాత ఇంటికి రావటం ఇప్పుడే. పెరిగిన గడ్డం, పీక్కుపోయిన ముఖం, నలిగిన గుడ్డలు, తైల సంస్కారం లేని తల. అతన్ని ఆ విధంగా చూస్తూ ఉంటే ఏదో అనుమానంతో బయటికి వచ్చి వాకిట్లో చూసింది. అంతే, ఒక్క క్షణం కావేరి గుండె ఆగినంత పనైంది. అక్కడ వాకిట్లో స్కూటర్ కనిపించలేదు. స్కూటర్ ఏమైందండి అంటూ అడిగింది భర్త వైపు తిరిగి. అమ్మేశాను అన్నాడతను. అమ్మేశారా అంది ఆశ్చర్యంగా నమ్మలేక. అవును, అమ్మేశాను. అప్పుల బాధ పడలేక అమ్మేశాను. నేటితో అప్పులు అన్నీ తీరిపోయినట్లే. ఇక వెధవ స్కూటర్ పోతే పోయింది, ఆఫీస్కి నడిచే వెళ్ళొచ్చు అన్నాడు నిర్లక్ష్యంగా కుర్చీలో కూర్చొని. ఎంత పని చేశారండి, స్కూటర్ అమ్మేశారా? ఆ స్కూటర్ కోసమే కదండి మా నాన్న ఇంటిని సైతం కుదువ పెట్టి వడ్డీలకు అప్పులు చేసి ఇచ్చారు. మీరేమో అమ్మేశారు. అప్పులు అప్పులు ఎవరికోసం చేశారండి ఆ అప్పులు? పెళ్ళాం కోసమా, పిల్లల్ని పోషించటానికా? మీ తాగుడికే కదా. మీ తాగుడికి మీ జీతం మొత్తం సరిపోక అప్పులు చేశారు కదా. అసలు మీరు ఇంట్లోకి సరుకులు తేక ఎన్నాళ్ళయిందో మీకు గుర్తుందా? పుస్తకాలు లేక స్కూల్లో బెంచీలు ఎక్కుతున్న సూరిగాడి కోసమా? చిరిగిన బట్టలతో ఉన్న రాజీ కోసమా? ఎందుకోసం చేశారండి అప్పులు? ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఆకలితో చస్తున్నారా, బ్రతికి ఉన్నారా అనేదైనా మీకు గుర్తుందా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేని మీకు భార్యనైనందుకు సిగ్గుపడుతున్నానండి అంటూ ఆవేశంలో కావేరి ఇంకా ఏమేమో మాట్లాడుతుంది. కావేరి మాటలు ఈటెల్లా అతని గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అవి అతడిని అవమానించడానికేనని మొగవాడిని అన్న అహంకారంతో, కావేరి, నోరు మూస్తావా లేదా? ఇంకొక్క మాటన్నా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ గట్టిగా అరుస్తూ హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడతను. ఏం చేస్తారండి? కొడతారా? కాకపోతే చంపేస్తారు. అంతకన్నా మీరు ఏం చేయగలరు మొగవాడిగా అంది కోపాన్ని ఆపుకోలేక. అంతే, ప్రకాష్ తను కూర్చున్న చోటు నుంచి మెరుపు వేగంతో లేచి కావేరి వెంట్రుకల్ని పట్టుకొని ఈడ్చాడు. కింద పడిపోయిన కావేరిని అందిన చోటల్లా చేతులతో కొడుతూ కాళ్లతో తంతున్నాడు. కోపాన్ని ఆపుకోలేక కాలితో కావేరి డొక్కలో బలంగా తన్నాడు. ఆ దెబ్బకి తట్టుకోలేక అమ్మా అంటూ నేలమీద పడిపోయి బాధగా దగ్గరికి లొంగ చుట్టుకుపోయి మూలుగుతూ, ఏమండి, కొట్టొద్దండి ప్లీజ్ అంది వేడుకుంటూ. ఆ మాటలకు మరింత రెచ్చిపోయిన ప్రకాష్లో పైశాచికత్వం పరాకాష్ఠకు చేరుకొని నడుముకున్న బెల్టుని లాగి ఆమె శరీరంపై నాట్యం చేస్తున్నాడు రాక్షసంగా. స్పృహ తప్పిన కావేరిని తను అలసిపోయే వరకు కొట్టి ఇంట్లో నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఇంట్లో జరుగుతున్న గొడవని బయట ఆడుకుంటున్న సూరి లోపలికి వచ్చి తల్లిని కొడుతున్న తండ్రిని చూస్తూ భయంగా మూలకు నిల్చొని ప్రేక్షకుడిలా చూస్తున్నాడు. ఎందుకంటే తనొకసారి ఇలాగే తల్లిని కొడుతున్నప్పుడు తండ్రికి అడ్డం వెళ్ళాడు ఏడుస్తూ. అప్పుడు తండ్రి తనకు 2 అంటించి గెంటేసిన సంఘటన గుర్తుకు తెచ్చుకున్నాడు వాడు. రాజీ నిద్రలేచి ఏడుస్తుంది. తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి దగ్గరగా వెళ్ళి, అమ్మా అమ్మా
అంటూ తల్లిని కుదుపుతూ పిలుస్తున్నాడు సూరి. అరగంట తర్వాత స్పృహ వచ్చిన కావేరి మెల్లగా లేచి కూర్చోవాలని ప్రయత్నించింది. శక్తి చాలటం లేదు. శరీరమంతా పచ్చి పుండులా ఉంది. ఎలాగో బలాన్నంతా కూడదీసుకుని లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుంది. వచ్చి అలాగే కూర్చుండిపోయింది నీరసంగా. తల్లికి ఇరువైపులా కూర్చున్నారు రాజీ, సూరి. అలాగే గోడ నాసరాగా కూర్చున్న కావేరి కళ్ళ వెంట తనకు తెలియకుండా కన్నీళ్లు కారుతున్నాయి. అమాయకంగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు ఆ పిల్లలిద్దరూ. ఇంతలో సూరి తల్లితో, అమ్మా, నాన్నను చంపేద్దామమ్మా అన్నాడు అప్రయత్నంగా. తప్పు బాబు, తప్పు. అలాంటి మాటలు మీరు అనొద్దు నాన్న అంది వాడి నోటికి చేతిని అడ్డంగా ఉంచుతూ. మరి నాన్న నిన్ను కొడుతున్నారెందుకమ్మా? ఇంట్లోకి సరుకులెందుకు తేడు? నాకు పుస్తకాలు తేడు, చెల్లాయికి ఫ్రాకులు తేడు. చంపేస్తే ఏమవుతుంది అంటూ ఒత్తి పలుకుతూ అన్నాడు అమాయకంగా. సూరి, చెబుతున్నాగా, మరెప్పుడైనా సరే ఇలాంటి మాటలు మీరు మాట్లాడొద్దు, తప్పని చెప్పానుగా అంటూ వాడికి సర్ది చెప్పి మెల్లోని మంగళసూత్రాలను కళ్ళకద్దుకుందావిడ. సూరిగాడు మౌనంగా ఉండిపోయాడు. కావేరికి ఎందుకోగాని సూరిగాడి మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. అమ్మా, నాన్నని చంపేద్దాం, అమ్మా, నాన్నని చంపేద్దాం అన్న మాటలే. అవును, చంపేస్తే ఏమవుతుంది? బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తున్నాడు? పెళ్ళాన్నా, బిడ్డల్నా? పెళ్ళాం బిడ్డల్ని సైతం మరచి తాగుతున్నాడే తప్ప అలాంటి వాడిని చంపితే ఏమవుతుంది? ఈ చిత్రహింస నేనిక భరించలేను. నాలో సహనం చచ్చిపోయింది. అందుకే ఆయన్ను చంపాలి, నన్ను నా పిల్లల్ని రక్షించుకోవటానికి. కానీ ఎలా ఎలా అనుకుంటూ మెడలోని మంగళసూత్రాలని చేతిలోకి తీసుకొని ఈ తాడుని తానే నా మెడలో వేసి పసుపు తాడు చేశాడు. దీంతోనే అతన్ని చంపేస్తాను అంటూ మనసులోనే అనుకొని ఓ నిర్ణయానికి వచ్చింది కావేరి. పిల్లలిద్దరూ ఆకలిని మరిచి నిద్రపోతున్నారు. జాలిగా వారి వైపు చూసి ఇంటికి తాళం వేసి బజారు వైపు నడిచింది. మెడలోని మంగళసూత్రాలు కంసలి చేతికిచ్చి 400 తీసుకుంది. బార్లో కౌంటర్ దగ్గర కుర్రవాడితో మాట్లాడి తనకు కావలసింది ప్యాక్ చేయించుకొని ఇల్లు చేరుకుంది. అప్పటికి ఆకాశం నిండా మబ్బులు అలుముకొని వర్షం వస్తుందని సూచిస్తున్నాయి. ప్యాక్లో నుంచి 3 రకాల మద్యం సీసాలని తీసి ఎదురుగా ఉన్న టేబుల్పై ఉంచింది. చిన్నగా చినుకులు ప్రారంభమై జోరుగా వర్షం కురుస్తుంది. రాత్రి 11:30 దాటింది. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. లేచి తలుపు తెరిచింది. ఎదురుగా ప్రకాష్. గుప్పుగా భరించలేని వాసన. తాగొచ్చాడు. విసురుగా ఆమెను తప్పుకొని లోపలికి వచ్చి కుర్చీ పైన ఉన్న టవల్తో తూడ్చుకుంటూ టేబుల్ పైన ఉన్న సీసాల్ని చూసి, కావేరి, ఇవి ఇక్కడికి అంటూ ఆగిపోయాడు. అవును, నేనే తీసుకొచ్చాను, మీకోసమే అంది నెమ్మదిగా. అంతే, ఓ సీసాను తీసుకొని మూత తీసేసి ఏకంగా సీసానే నోటికి పట్టించాడతను. అరగంటలోగా 2 బాటిల్స్ ఖాళీ చేశాడు. ఒళ్ళు తెలియని స్థితిలో మైకంలో ఏమేమో వాగుతున్నాడు. కావేరి డియర్, నువ్వు చాలా మంచిదానివి. నేనంటే నీకు ఎంత ప్రేమో కదూ, అందుకే నువ్వంటే కూడా నాకు చాలా లవ్వు అంటూ నవ్వుతున్నాడు. గంటలోగా సీసాలన్నీ కూడా పూర్తిగా ఖాళీ చేసి ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు ప్రకాష్. బయట వర్షం కురుస్తూనే ఉంది. తలుపులు తెరిచి బయటికి చూసింది కావేరి. కుండపోతగా వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ మోకాళ్ళ పైన వరకు నీళ్లు పారిపోతున్నాయి. ఇప్పట్లో తగ్గేటట్టుగా లేదు వర్షం. అంతే, తన నిర్ణయాన్ని అమలుపరచడానికి ఇదే అనువైన సమయమని తప్పతాగి పడిపోయిన భర్తను తన శక్తి కొలది నిల్చోబెట్టి అతని కుడి చేతిని తన భుజాల మీద ఆసరాగా పట్టుకొని అతి కష్టంగా బయటకి నడిచి వెళ్తూ, భగవాన్, ఈ ప్రపంచంలో ఏ స్త్రీ చెయ్యని సాహసం నేను చేస్తున్నాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. ఏది ఏమైనా నా పరిస్థితిని నువ్వే అర్థం చేసుకోవాలి అనుకుంటూ రోడ్డుపైకి ప్రకాష్ని తీసుకువచ్చింది. వర్షం కురుస్తూనే ఉంది. రోడ్డుపై నీరు వేగంగా పారుతుంది. ప్రకాష్ని నీళ్ళలోకి తోసింది. దుంగలాగా పడిపోయాడతను. ప్రకాష్ దేహం నీళ్ళల్లో కనపడటం లేదు. అతని శరీరాన్ని ముంచుతూ వర్షపు నీరు పారుతుంది. కావేరి వేగంగా ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుంది.
వర్షం ఇంతకింతకు ఎక్కువ అవుతోంది. మరునాడు ఉదయం తన భర్త మరణిస్తే తాగి చచ్చాడు అనుకుంటారు, లేకపోతే తప్ప తాగి పడిపోయారు అంటారు. బతికితే మళ్ళీ తను ఎప్పటిలాగే బాధలు చిత్రహింసలు అనుభవించక తప్పదు. ఏది ఏమైనా సహనం చస్తే తిరగబడక తప్పదు అనుకుంటూ రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తూ కూర్చుండిపోయింది కావేరి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, సహనం చస్తే ఏం చేస్తారో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శ్రీ హెచ్ రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.